మెదక్ జిల్లా రామన్నపేట పట్టణంలో ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ రామన్నపేట ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనాలని యువకులకు హెల్మెట్ ధరింపజేశారు. రోడ్డు భద్రతలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు చలాన్లు కొడుతున్నా ప్రజలలో ఎలాంటి మార్పు రావడం లేదని, విద్యార్థులుగా మీరు బాధ్యతలు తీసుకొని తల్లిదండ్రులకు సంబంధించిన ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతా చట్టం అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. రోడ్డు ప్రమాదాలలో చనిపోతే వారి కుటుంబ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని తెలిపారు. మొబైల్ డ్రైవ్ చేస్తూ యువత ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలలో యువత వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లలో తమ వ్యక్తిగత సమాచారాన్ని పెట్టడం వల్ల సైబర్ క్రైమ్లకు గురవుతున్నారని, విద్యార్థులకు సోషల్ మీడియాలలో వ్యక్తిగత సమాచారాన్ని పెట్టవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు, తూప్రాన్ డీఎస్పీ, రామాయణంపేట పోలీసులు, ఎస్ఐ బాలరాజు, చేగుంట పోలీసులు, నార్సింగ్ పోలీసులు, నిజాంపేట పోలీసులు, కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రోగ్రామ్ కి విచ్చేసిన స్థానిక మెదక్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఎన్హెచ్ఐ ఆఫీసర్ శాలిని గారికి, డిటిఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర సంబంధిత అధికారులకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మరీ ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ రామాయణపేట పట్టణ నాయకులకు, మా మా సోదరులైనటువంటి యువకులు, విద్యార్థులకు, మా మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి చాలా మంది పనులకని, స్కూళ్ళకని, కాలేజీలకని బయటికి పోతున్నారు, కానీ యాక్సిడెంట్ల వల్ల మళ్ళీ తిరిగి ఇంటికి వస్తలేదు. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రాణం కన్నా విలువైనది ఇంకేం మనకు కూడా లేదు. ఏదున్నా ప్రాణంకి ఇచ్చే విలువ దేనికి కూడా ఇచ్చే అవసరం లేదు. ఇంతకుముందు మరి వెంకటేష్ గారు చెప్పింది ఒక వీడియోలో ఏమని, మరి వాళ్ళ కూతురు బర్త్డే ఉందని చెప్పి అన్ని ట్రాఫిక్ సిగ్నల్ కూడా జంప్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటికి పోయే ఒక ప్రయత్నం ఆయన చేస్తే ఏమైంది, ఆయన ప్రాణం కోల్పోయాడు. ఇవాళ వాళ్ళ పాప, వాళ్ళ పిల్లలు అందరూ కూడా అనాథలు కావడం జరిగింది. కాబట్టి ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ మనం క్షేమంగా ఇంటికి పోవడం ముఖ్యం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు యువకులు కానివ్వండి, మా మహిళా సోదరులు కానివ్వండి, మీరు అందరూ కూడా మరి రూల్స్ పాటిస్తూ దాంతో పాటు అందరు కూడా అవగాహన కల్పించాలి. ఎందుకంటే మన భారతదేశానికి భవిష్యత్తు యువకులే కదా, మన రాబోయే తరాలు మన యువకులే భారతదేశానికి భవిష్యత్తు. కాబట్టి మీరు అది పాటిస్తూ దాంతో పాటు మరి అందరు కూడా అవగాహన కల్పించే విధంగా పనిచేయాలని చెప్పి మా యువకులకు, మా మహిళా సోదరులకు అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. మరి ఇదే కాదు, ఇంతకుముందు మా ఎస్పీ గారితో, డిఎస్పీ గారితో మాట్లాడుతూ మాకు చెప్తా ఉన్నారు, భారతదేశం వ్యాప్తంగా మరి దాదాపు సంవత్సరానికి 4,80,000 యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. అంటే నిమిషానికి ఒక యాక్సిడెంట్ అవుతా ఉన్నది, 3 నిమిషాలకి ఒక మరణం అవుతా ఉన్నది. కాబట్టి దీన్ని మనం తక్షణమే కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒకసారి ప్రాణం పోతే మళ్ళా రాదు. కాబట్టి ఏదున్నా మరి ఈ రూల్స్ పాటించుకుంటూ అన్ని విధాలుగా మరి అందరికీ అవగాహన కల్పించే విధంగా మా విద్యార్థులు పనిచేయాలని చెప్పి వారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.